హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మష్రూమ్ బిర్యానీని పర్ఫెక్ట్ కొలతలతో పూసలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మొదటిగా మనం 1 కప్పు వరకు అనగా 1/2 కిలో రైస్ని ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 30 నిమిషాల పాటు పక్కకు పెట్టేయాలి. ఈలోగా మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. అందులోనే ఒక 4 దాల్చిన చెక్కలు, అలాగే ఒక 5-6 లవంగాలు, అలాగే ఒక 3 ఎలాచీలు ఈ విధంగా చితగ్గొట్టు వేసుకోవాలి. ఇందులోనే ఒక అనాస పువ్వు, అలాగే ఒక 2 వరకు బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి. వీటిని చిన్న మంట మీద కొద్దిసేపు వేగనివ్వాలి. చూడండి, ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను 1 కప్పు వరకు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం ఈనుల్లా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి మంచిగా వేగుతాయి. చూడండి, ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం ఒక 4 పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా ఈనుల్లా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. మీరు చిన్న స్పూన్ తీసుకున్నట్లయితే 2 స్పూన్లు వేయండి. నేను ఇక్కడ పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేశాను. చూడండి, దీన్ని కూడా చిన్న మంట మీద కొద్దిసేపు వేగనివ్వాలి. ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత 1 కప్పు వరకు పుదీనా ఆకులు, అలాగే 1 కప్పు వరకు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండింటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇవన్నీ కలుపుకున్నాక ఇందులోనే మనం 1 కప్పు వరకు సన్నగా తరిగిన టమాటీలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేయాలి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మసాలాలు యాడ్ చేసిన తర్వాత మంచిగా ఈ మిశ్రమాన్ని అంతా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోనే మనం 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 పచ్చి వరకు నిమ్మకాయని ఈ విధంగా రసాన్ని వేసుకోవాలి తీసి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా పెరుగు అలాగే నిమ్మకాయ 2 యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే మనం ఒక 1/2 కిలో వరకు మష్రూమ్స్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా మష్రూమ్స్ని కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం మష్రూమ్స్ని కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాలు అయితే సరిపోతుంది, ఎందుకంటే ఇంకా మనం వాటర్ అన్నం వాటిలో కూడా ఇంకా ఉడుకుతాయి కదా. చూడండి, ఒకసారి కలుపుకున్నాక మనం నానబెట్టుకున్నాం కదా బియ్యం, అందులోనివి వాటర్ని మొదటిగా వేసుకోవాలి. చూడండి, వాటర్ని వేసి ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మూత పెట్టుకొని నీళ్లు మరిగేంత వరకు మూతను ఉంచి నీళ్లు మరిగినప్పుడు ఈ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ముందే బియ్యాన్ని యాడ్ చేయకండి. ఈ విధంగా నీళ్లు మరిగిన తర్వాత బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ విధంగా బియ్యం యాడ్ చేసిన తర్వాత అన్నం కొద్దిగా ఉడికిన తర్వాత మాత్రమే చిన్న మంట పెట్టుకోవాలి. అప్పటి వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, చిన్న మంట పెట్టుకొని 15 లేదా 20 నిమిషాల తర్వాత చూసినట్లుగా అయితే మనకి వేడివేడిగా ఉంది కదా. ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు నెయ్యిని వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత చూసినట్లుగా అయితే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత పూసలా వచ్చిందో. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసుకున్నట్లుగా అయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలను సందేహాలను మా కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.